పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరమించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పేరా ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా ఉండండి. సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసంతో వాక్యానుసారంగా ఉండండి. అన్ని విషయాలు దేవుడు ఇజ్జమిచ్చే దేవుడై ఉన్నాడు. పిల్లరా ఓకే, చెడ్డదాన్ని నశించుకొని మంచిదని హత్తుకోండి అన్న వాక్యలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఇది నా మిగిలిన వాక్యాలు, ఏది చెడ్డది, ఏది మంచిది, ఏది అసహించుకోవాలి, ఏది అట్టుకోవాలి అనే వాక్యాన్ని మరొకసారి చూద్దాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. దేవి ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు ప్రతిరోజు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ మా జీవితం దిద్దుబాటు చేసి కొందనాలు. మరొకసారి మీరు మాతో మాట్లాడమని నా జడిగేసి క్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైన చెడ్డదాన్ని అసహించుకొని మంచిదని హత్తుకోండి అని వాక్యం మనం ధ్యానం చేసుకున్నాం. అందులో 2 వాక్యాలు ధ్యానం చేసుకున్నాం. 3వదిగా 11వ మనం చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 12:11 ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభును సేవించడే. కనుక మంచిది ఏంటంటే పిల్లరా, ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి ఉండాలి. చెడ్డది ఏంటంటే ఆసక్తి విషయంలో మాంద్యం కలిగి ఉండడం. దేవుని పట్ల నీకున్న ఆసక్తి మాంద్యముగా ఉంటే దేవుడు చెడ్డదని చెప్తున్నాడు. పిల్లరా ఆసక్తి దేవుని పట్ల ఉండే విషయంలో తీవ్రత కలిగి ఉంటే అది మంచిదని చెప్తున్నాడు. ప్రియ సహోదరుడు, చాలాసార్లు మన బ్రతుకు ఏ విధంగా ఉంటుందంటే పిల్లరా, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎవరు మనకి తోడుగా ఎవరు మనకి సహాయం చేయలేని స్థితిలో, కష్టాల్లోంచి, ఇరుకుల్లోంచి, ఇబ్బందుల్లోంచి బయటికి రాలేని స్థితిలో చాలామందికి మానవ సైకాలజీ ప్రకారంగా, హ్యూమన్ సైకాలజీ ప్రకారంగా దేవుడి పట్ల ఆసక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లరా. ఎందుకంటే కష్టాల్లోంచి వాళ్ళు బయటికి రాలేరు, నష్టాల్లోంచి బయటికి రాలేరు, ఇబ్బందుల్లోంచి బయటికి రాలేరు, సహాయం చేసే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. అప్పుడు టిక్కుముక్కలేని స్థితిలో దేవుని గట్టిగా పట్టుకుంటాం పిల్లరా. ఎక్కడ ప్రార్థనని వెళ్ళిపోతాం, వారం పడి ఎన్ని ప్రార్థనలైనాకైనా అటెండ్ అయిపోతావు, వాక్యాన్ని శ్రద్ధగా వింటావు, వాక్యాన్ని బట్టి ఎత్తు ప్రార్థన చేస్తావు, వాక్యాన్ని సరిగ్గా జీవించాలని కోరుకుంటావు, ఇంటి దగ్గర కూడా బైబిల్ చదువుతావు, ఇంటి దగ్గర కూడా ప్రేయర్ చేసుకుంటావు. ఎంతో భక్తి జీవితం ఉంటుంది పిల్లరా. దేవుని పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది. ఎప్పుడంటే మన కష్టకాలంలో చాలామందిని మనం చూసినప్పుడు కష్టకాలంలో వాళ్ళు చాలా భక్తి చేస్తారు పిల్లరా. ఎంత భక్తి అంటే ఇంట్లో పరిస్థితులు సహకరించకపోయినా, ఎంతమంది వద్దనుకున్నా ఇంకా దేవుణ్ణి పట్టుకొని రాత్రింపగళ్ళు దివారాత్రులు దేవుని ధ్యానిస్తారు పిల్లరా. ఎప్పుడైతే ఈ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోయినాయో క్రమేపీ దేవుని పట్ల ఉన్న వాళ్ళ ఆసక్తి ఏమైపోద్దంటే అండి తగ్గిపోద్దు. సుఖం రాగానే, వెండి బంగారాలు, మేడమిద్దులు, ఆస్తిపాస్తులు కలగానే, లోకలు పేరు ప్రఖ్యాతులు కలగానే దేవుని పట్ల ఉన్న ఆసక్తి ఏమైపోద్దంటే తగ్గిపోద్ది. మందిరానికి రావడానికి మనకు మనసు ఉండదు, బైబిల్ చదవడానికి మనకు మనసు ఉండదు, ప్రార్థించడానికి మనకు ఆసక్తి ఉండదు ప్రేర. సుఖం పెరిగే కొలది కూడా, సౌఖ్యం పెరిగే కొలది కూడా, వెండి బంగారాలు, మేడమిద్దులు పెరిగే కొలది కూడా దేవుని పట్ల ఆసక్తి ఏమైపోద్ది అంటే తగ్గిపోద్ది పిల్లరా. అది కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆసక్తి పెరిగిపోద్ది పిల్లరా. కానీ పిల్లరా, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న ఆశాశక్తి సుఖంలో కూడా ఉండాలి పిల్లరా. మన భక్తి కష్టాలు బట్టి పెరిగిపోవడం, సుఖాలు బట్టి తగ్గిపోవడం అనేది వాక్యానుసరమైంది కాదు పిల్లరా. అది యథార్థమైన భక్తి కాదు పిల్లరా. అలా గనక మనం జీవిస్తే సడన్గా ఏ గొప్ప శోధనలు, గొప్ప ఇరుకులు, గొప్ప ఇబ్బందులు మనకు వచ్చేస్తాయి పిల్లరా. కనుక ఆసక్తి విషయంలో ఎప్పుడు తీవ్రత కలిగి ఉండాలి. కష్టంలో ఉన్న తీవ్రత, నష్టంలో ఉన్న తీవ్రత, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న తీవ్రత, అవమానంలో, నిందల్లో, హ్యాండ్లో ఉన్న తీవ్రత, సుఖములో, సంతోషములో, ఆనందంలో, పేరు ప్రఖ్యాతులో, వెండి బంగారాలు కలిగినప్పుడు కూడా అదే తీవ్రత కలిగి ఉండాలి. అదే దేవుడు చూస్తాడు పిల్లరా. దాన్ని బట్టి దేవుడు నీకు తోడుకుంటాడు, దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, దాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు పిల్లరా. అందుకే కష్టాల్లో తీవ్రత ఉండి కష్టాలు పోగానే మాంద్యంలోకి వచ్చే పరిస్థితి మనకు ఉండకూడదు పిల్లరా. కొంతమంది దేవునిలో బాగా ఎదుగుతుంటారు, కష్టాలు రాగానే చల్లబడిపోతారు, కష్టాలు రాగానే కృంగిపోయి ఇదేంటి దేవుని నమ్ముకున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, చర్చికి వెళ్తున్నాం, ఏంటి ఈ కష్టం అని చెప్పేసి దేవుడి పట్ల ఆసక్తి
తగ్గిపోయే వారిలా ఉంటారు పిల్లరా. అలా ఎప్పుడు ఉండకు పిల్లరా. దేవుడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆసక్తి తగ్గిపోయి దేవునికి దూరం అయిపోతే, దేవుడికే దూరం అయిపోతే ఇంక మనుషులు నీకు ఏ విధంగా సహాయం చేస్తారు? మనుషులు ఏ విధంగా ఆదుకుంటారో? చాలా మంది చేసే మరొకరు తప్పు ఏంటంటే, కష్టాలు ఏంటి, దేవుని నమ్ముకుని కష్టాలు ఏంటని చల్లబడిపోయే వాళ్ళు కొంతమంది, మందిరానికి రావడం మానేసేవాళ్ళు కొంతమంది, బైబిల్ చదవడం మానేసేవాళ్ళు కొంతమంది, ప్రార్థన చేయడం మానేసులు కొంతమంది. ఇలా క్రమేపీ దేవునికి దూరం అయిపోతారు పిల్లరా. దేవునికే దూరం అయిపోతే ఇంకా నిన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు కాపాడతారు? అందుకే ఎప్పుడు తొందరపాటుగా దేవునికి మనం దూరం అయిపోకూడదు పిల్లరా. కష్టాలు వచ్చినాయని దేవుడికి దూరం అయిపోకూడదు, సుఖాలు వచ్చినాయని కూడా దేవుడికి దూరం అయిపోకూడదు పిల్లరా. నీ దేవుడి పట్ల నీకున్న ఆసక్తి, నీకున్న కష్టాల మీద, సుఖాల మీద ఆధారపడకూడదు పిల్లరా. దేవుడిగా మనం యథార్థంగా ప్రేమించాలి. కష్టాలున్నా, సుఖాలున్నా దేవుడిని యథార్థంగా నువ్వు ప్రేమించాలి. దేవుడి పట్ల ఆసక్తి బ్రతికినంతకాలం అది రోజు రోజుకి పెరుగుతుండాలి, కానీ పిల్లరా తగ్గిపోకూడదు పిల్లరా. అందుకే వాక్యం చెప్తుంది, ఆసక్తి విషయంలో మాంద్యములు కాక ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి ఉండండి. మరొక చెప్తాడు, ఆత్మలో మీరు బలహీన కావద్దు అంటది, ఆత్మలో చల్లబడొద్దు అంటాడు పిల్లరా. అందుకే బిడ్డలు మరొక మాట్లాడారు, మీరు సమాజంగా కూడటం మానకని ఉంటుంది. చాలా మంది మొదట్లో చాలా భక్తి చేస్తారు, కష్టాల్లో సుఖాలు రాగానే భక్తి ఏమైపోద్ది అంటే తగ్గిపోద్ది పిల్లరా. సమాజం కూట్టి మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, ప్రార్థన చేయడం మానేస్తారు, మందిరకు రావడం తగ్గించేస్తారు. ఇలాగూ ఆసక్తి ఏమైపోద్ది, తగ్గిపోద్ది. ఆసక్తికి తగ్గిపోయిందంటే శోధనలకి నువ్వు దగ్గరికి ఉన్నావు అని అర్థం, శ్రమలకు దగ్గరకు ఉన్నావు అని అర్థం, ఇరుకులకి ఇబ్బందులకి దగ్గరకు ఉన్నావు అని అర్థం. కనుక సాతాను ఏ విధంగా దేవుని పట్ల నీకున్న ఆసక్తిని తగ్గనివ్వకుండా చూసుకో. దేవుని పట్ల నీకున్న ఆసక్తి కష్టాల వల్ల తగ్గిపోకూడదు, సుఖాల వలన తగ్గిపోకూడదు. దేవుడి పట్ల ఆసక్తి, దేవుడి మీద ప్రేమ అది రోజు రోజుకు పెరుగుతుండాలి, కానీ తగ్గిపోకూడదు పిల్లరా. వాక్యం అదే చెప్తుంది, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి, ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి దేవుడి పట్ల మంట కలిగి దేవుళ్ళు ఎదగాలి, బైబిల్ చదివి ప్రే చేయాలి, వాక్యాన్ని జీవించి మందిరంకి వెళ్ళాలని అనే మంట కలిగి ఉంటే నా ప్రియ సహోదరుడా, సాతాన్ని దరిదాపుల్లోకి రావడం. నువ్వు దేవుళ్ళు మండుతూ ఉంటే, దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే, దేవుళ్ళు తీవ్రత కలిగి రేపబడుతుంటే సాతాన్ని దరిదాపుల్లోకి రావడం. ఎందుకంటే నువ్వు దేవుళ్ళు మండుతూ తీవ్రత కలిగి ఆసక్తి కలిగి మండుతూ ఉంటే సాతాన్ని క్రియలు ఏదైనా లయించగలం. దేవుళ్ళు మండుతూ రేగుతూ ఆత్మ తీవ్రత కలిగి ఉంటే ఏ సాతానుకు నేను ఏం చేయలేదు పిల్లలు. ఏ కష్టాన్ని ఎరికిన ఇబ్బందినైనా సరే నువ్వు చాలా సులువుగా నువ్వు జయించేస్తావు. ఎందుకంటే ఆత్మలో తీవ్రత కలిగి, ఆత్మలో మంట కలిగి, దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా శక్తి నేను నమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మతో అభిషేకించబడతావు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటుంది కాబట్టి, నీవు పరిశుద్ధాత్ముడు కలిసి ఉంటారు కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయంలోని, ఏ శ్రమలను, ఏ ఇరుకులను, ఇబ్బందులను సరే జయమిస్తాడు పిల్లరా. ఏ సాతానుని దరిదాపులకు రాదు. ఎందుకంటే నీలో ఉన్న దేవుడు లోకం ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక నీలో ఉన్న దేవుడిని ఆ సాతాను చూసి దరిదాపుల్లోకి నీ దగ్గరికి రాలేడు. ఏ కష్టం నష్టం వచ్చినా కూడా నీ జీవితాన్ని ఏమీ ప్రభావితం చేయు. ప్రతి కష్టం మీద, నష్టం మీద నువ్వు అత్యధికమైన విజయాన్ని పొందుకుంటావు నా ప్రియ సహోదరుడా. చాలా మంది ఈ విషయం తెలియక కష్టాల్లో ఉన్న భక్తి సుఖాల్లో పోతుంది. కొంతమంది కష్టాలు ఎక్కువైతే దేవునికి దూరం అయిపోతారు. ఎప్పుడైతే దేవుడి పట్ల ఆసక్తి తగ్గిపోయి, దేవునిలో చల్లబడిపోయి, దేవునిలో ఆత్మవిషయంలో మాంజిక స్థితి వచ్చావో సాతాను నేను చుట్టుముట్టేస్తుంది, సాతాను నిన్ను కొమ్ముకుంటుంది, సాతాను నిన్ను చంద్రబంధన చేసి నీకు బ్రతుకు జీవితం లేకుండా చేసేస్తారా. సాతాన్ని తెలివితేటలుగా దేవుని దగ్గర నుంచి దూరం చేయాలంటే పన్నే కుట్రలు కుతంత్రాలు పన్నాగం ఏంటంటే దేవుడి పట్ల నీకు ఆసక్తి లేకుండా చేసేస్తుంది. అది సుఖాలు ఇచ్చేనా ఆసక్తి లేకుండా చేస్తుంది, కష్టాలు ఇచ్చేనా ఆసక్తి లేకుండా చేస్తుంది, లేదా బంధుమిత్రులు, స్నేహితులు, పరిచయాలు ఎక్కువైపోయి పేరు ప్రఖ్యాతులు ఇచ్చేనా దేవుడి పట్ల ఆసక్తి నీకు లేకుండా చేస్తుంది. దేవుడు సాతాన్ని శోధించాలి, నీ బతుకుని జీవితాన్ని నాశనం చేయాలంటే సాతాను వేసే కుతంత్రం ఏంటంటే ముందు దేవుడి పట్ల నీకు ఆసక్తి లేకుండా చేసేస్తుంది, దేవుని పట్ల ఆసక్తి విషయాన్ని మాన్యం చేసేస్తుంది, ఇంట్రెస్ట్ లేకుండా చేస్తుంది. మందిరానికి వెళ్ళడం పట్ల, బైబిల్ చదవడం పట్ల, వాక్యానుసారిగా జీవించడం పట్ల, ప్రార్థించడం పట్ల అన్ని విషయాల్లో నీకు ఆసక్తి లేకుండా చేసేసి దేవునికి నీకున్న సంబంధాన్ని పూర్తిగా తెంచేస్తుంది పిల్లరా. దేవునికి నీకున్న సంబంధం పూర్తిగా తెంచివేసి దేవునికి దూరం చేసేసి అప్పుడు నీ జుట్టుని పట్టుకొని తనకి నచ్చినట్టుగా
కలిగించి లోకంలో కలిపేసి శరీరాశ నేత్రాశ జీవడంబకాలతో కలిపేసి పాపంలో మునిగిపోయి చేసి అట్నుంచి అటు శ్రమలు పాలు చేసేసి ఇరుకులు పాలు చేసి ఇబ్బందులు పాలు చేసి అవమానాలు పాలు చేసేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది పేర. దేవుడి దగ్గర నుంచి దూరపరచడానికి శాతాన్ని చేసేటటువంటి కుతంత్రంలో మొట్టమొదటిది ఏంటంటే దేవుడి పట్ల నీకు ఆసక్తి లేకపోవడం. అది కష్టాలు నీ జీవితంలో అనుమతించిన ఆసక్తి లేకుండా చేస్తుంది, సుఖాలు పెట్టిన ఆసక్తి లేకుండా చేస్తుంది, స్నేహితులు బంధువులు పరిచయాలు పెట్టిన ఆసక్తి లేకుండా చేస్తుంది. ఈ విధంగా ఏదో విధంగా దేవునికి దూరం చేసి దేవునికి పట్ల నీకు ఆసక్తి లేకుండా చేసేసి పూర్తిగా చల్లబరిచి నీ జీవితం జీరో స్టేజ్ తీసేసి దేవుని దగ్గర దూరపరిచేసి నీ జీవితాన్ని శాతాన్ని తన చేతిలో తీసుకొని నేను ఎంత భ్రష్టురాలుగా చేయాలి అంత భ్రష్టురాలుగా చేసేస్తుంది. ఎన్ని పాపాలు అన్ని పాపాలు పెట్టేస్తుంది. ఎన్ని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు పెట్టాలి అన్ని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు పెట్టేసి పూర్తిగా నీకున్న సమాధానాన్ని సంతోషాన్ని ఆనందాన్ని తీసివేసి పూర్తిగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసేసిపోయారు. అందుకే నా ప్రియ సహోదరుడా, డబ్బు పోయినా ఎండు బంగారం మేడమిద్దులు పోయినా పర్లేదు, కానీ దేవుని పట్ల ఆసక్తి విషయంలో మాత్రం నువ్వు ఎప్పుడు కూడా వెనకబడిపోకూడదు. దేవుని పట్ల కొన్ని ఆసక్తి రోజు రోజుకి పెరుగుతుండాలి, కానీ అది తగ్గిపోకూడదు పిల్లరా. ఎప్పుడైతే దేవుడి పట్ల నీకు ఆసక్తి ఏ విధంగా తగ్గినా, కష్టాల వల్ల సుఖాల వల్ల స్నేహితులు ఏ విధంగా ఆసక్తి తగ్గి నువ్వు దేవునికి మందిరానికి రాకుండా దూరం అయిపోయినా, బైబిల్ చదవకుండా దూరం అయిపోయినా, ప్రార్థన చేయకుండా దూరం అయిపోయినా, వాక్యానుసారిగా జీవించకుండా ఏ విధంగా దూరం అయిపోయినా నీ జీవితం ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది అండి? సాతాన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సాతాన్ నీ జీవితంతో ఆటలాడుకుంటుంది. ఫుట్బాల్ ఆడినట్టుగా నీ జీవితాన్ని భ్రష్టు పెట్టించి ఇంకా నీ జీవితాన్ని పైకి కోలుకోలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోద్ది. సాతాను దేవుడి దగ్గర నుంచి దూరపరచడానికి చేసే మొట్టమొదటి కుతంత్రం ఏంటంటే దేవుడి పట్ల ఆసక్తి లేకుండా చేశాడు. అది ఏ విధంగా చేస్తుంది? సుఖాలు ఎక్కువైనా, కష్టాలు ఎక్కువైనా, స్నేహితుల వల్లైనా, లోకాశరాశ నేత్రసలు చూపైనా, ఏదో విధంగా దేవునికి పట్ల నీకున్న ఆసక్తి లేకుండా చేసేసి దేవునికి నీకున్న సంబంధాన్ని కట్ చేసి నిన్నెంత భ్రష్టాలుగా చేయాలో అంత భ్రష్టాలుగా చేసి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది పిల్లరా. కనుక నీ ప్రియ సహోదరుడా, వాక్యం చెప్తుంది, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి ఉండండి. నీ దగ్గర వెండి బంగారుల మేడ విద్యుల పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటావో నాకే తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి దేవుడి పట్ల నీకు కలిగి ఉండాలి. దేవుడి పట్ల ఈ ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుండాలి. రోజు రోజుకి దేవుళ్ళు మండుతూ ఉండాలి. రోజు రోజుకు దేవుళ్ళు రేపబడాలి. రోజు రోజుకి దేవుళ్ళు తీవ్రత కలిగి నువ్వు జీవించాలి. దేవుళ్ళు అంటకట్టబడిపోవాలి. దేవుళ్ళు ఐక్యపరచబడిపోవాలి. దేవుళ్ళు కనేసుకుపోవాలి. అప్పుడు దేవుడు నువ్వు కలిసి ఉంటే నీతో ఉన్న దేవుణ్ణి చూసి నీతో కలిసి ఉన్న దేవుణ్ణి చూసి సాతాన్ని దరిదాపుల్లోకి రాదు. ఏ విధంగా నేను డిస్టర్బ్ చేయలేదు, ఏ విధంగా నీ బ్రతుకు నీ జీవితాన్ని నాశనం చేయలేదు. కనుక నా ప్రియ సహోదరుడా, సాతాను యొక్క కుటుంబరాలు ఎరిగి దేవుడు నీకు చెప్పే మాట ఏంటంటే దేవుని పట్ల నీకున్న ఆసక్తి రోజు రోజుకి పెరగాలి, కానీ తగ్గిపోకూడదు. రోజు రోజుకి పెరగావంటే నీ జీవితం విజయవంతంగా ఉందని అర్థం. ఏ శ్రమను, ఏ ఇరుకుని, ఇబ్బందిని జయించే శక్తి బలంతో నువ్వు ఉన్నావు గుర్తు. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి ఏ శ్రమలను, ఏ ఇరుకుని, ఏ ఇబ్బంది సరే నువ్వు ఎదుర్కోగలవు. ఎందుకంటే దేవుళ్ళు మండుతూ దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడు. కనుక ఏ శ్రమలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా సరే దేవుడు అత్యధికమైన విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు పిల్లరా. ఆ విజయాన్ని పొందకుండా నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండకుండా ఉండడానికే సాతాను పన్నే కుట్రదంతే దేవుని పట్ల నీకు ఆసక్తి లేకుండా చేశాడు. నేను వాక్యం చెప్పినట్టుగా అది సుఖాల వల్ల ఎక్కువ ఏం పెట్టైనా కావచ్చు, కష్టాలు ఎక్కువైనా కావచ్చు, ఇది స్నేహితులు బంధుమిత్రులు ఎక్కువైనా కావచ్చు, క్రమేపీ దూరం చేసి నీ బ్రతుకుని సర్వనాశనం చేయడానికి సాతాను చూస్తుంది. కనుక ఈ కుతంత్రాన్ని ఎరిగి నువ్వు బ్రతుకులో రోజు రోజుకి దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండు. ఆత్మల తీవ్రత కలిగి ఉండాలి. అప్పుడు నీ జీవితం దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంటుంది. సాతాను నిన్నేమీ చేయలేదు. సాతాన్ని పాదాల కింద అణగదొక్కే శక్తి బలం దేవుడు నీకు ఇస్తాడు పిల్లరా. అలాగూ నువ్వు విజయవంతమైన జీవితం కలిగి ఉండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ఆసక్తి విషయంలో మంట కలిగి, ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి ఉంటే ఏ విధంగా విజయాలు పొందుతావో, సాతాను ఏ రీతిగా ఆసక్తి లేకుండా చేసి మా జీవితాన్ని నాశనం చేస్తుందో వాక్యం ద్వారా చెప్పు. అందుబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కనుక ఈ వాక్యాన్ని గ్రహించి ఆసక్తిలో మాంద్యం కాక ఆసక్తిలో తీవ్రత కలిగి ఉండే స్థితిని మాకందరికి అనుగ్రహించమని
సమస్త మహిమా ప్రభావాలు కన్న తండ్రి మీరే పొందమని నాకు నజరేయుడైన క్రీస్తునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, వాక్యం విన్నారు కదా. కనుక ఆసక్తి విషయంలో మాంద్యములు కాక ఆసక్తి విషయంలో తీవ్రత కలిగి ఉండండి. అప్పుడు విజయవంతమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. శాతాన్ని మీ పాదాల కింద అనగదొక్కుతాడు పిల్లరా. అది రాజశేఖర్ జీవితం మనందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకే పిల్లరా, ప్రతిరోజు మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉండండి పిల్లరా. ఆ దేవుడు ప్రతి శ్వాసంతో ఉండండి. వాక్యాన్ని సరిగ్గా జీవించండి. ఏ విషయాన్ని ఏ ప్రాబ్లం మాకు చెప్పండి. మీకోసం బాధ్యతగా ప్రే చేసే గలవారమై ఉన్నాం. ఓకే, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.